హలో, నమస్తే. ఈరోజు సైకిల్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సైకిల్ చరిత్ర 19వ శతాబ్దం ప్రారంభంలోనే మొదలైంది. మొదటగా సైకిల్ చెక్కతో చేశారు. చెక్క చట్రం తయారు చేసి ముందు వెనుక 2 చక్రాలను అమర్చి కాళ్ళతో ముందుకు తోసుకొని వెళ్ళేవారు. తర్వాత సైకిల్ ముందు చక్రాలను పెడల్స్ అమర్చి సైకిల్ నడిపేవారు. ఆ తర్వాత సైకిల్ 2 చక్రాలను కలుపుతూ చైన్ అమర్చి 2 చక్రాలను మధ్యలో చట్రానికి పెడల్స్ అమర్చి కొంత ఆధునికంగా సైకిల్ తయారు చేశారు. ప్రస్తుతానికి సైకిల్ ఆధునికంగా చాలా రకాలుగా తయారు చేశారు. సాధారణ వాడకానికి ఒక రకంగా, రేసింగ్ ఒక రకంగా, ట్రెక్కింగ్ ఒక రకంగా సైకిల్ని తయారు చేశారు. ట్రెక్కింగ్ వాడే సైకిల్ని గేర్ సైకిల్ అంటారు. ఇవి కొండలు, గుట్టలు, చదును రోడ్లపై వెళ్ళడానికి అనువుగా గేర్లు మార్చుకొని నడుపుతారు. కరోనా సమయంలో సైకిల్ వాడకం బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. యూపీఎస్సీ, ఐఏఎస్ పరీక్షల్లో సైకిల్ చరిత్ర గురించి హిస్టరీ ఆప్షనల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ సైకిల్ ప్రధాన వాహనంగానే వాడుతున్నారు. సైకిల్ ప్రధానంగా శరీర వ్యాయామానికి మంచి సాధనంగా ఉంది. వీటన్నింటికంటే సైకిల్ వినియోగం పర్యావరణానికి హాని కలిగించని ఒక సాధనం. వాతావరణ కాలుష్యం లేని మానవ రవాణా సాధనం సైకిల్. ఒకసారి ఆలోచించండి. ఉంటాను. ధన్యవాదాలు.